హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఆ ప్రకటన ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంతో ఆర్థిక ఇబ్బందులతో ఇక సతమతం కాకుండా ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఇవ్వాల్సిన సామాజిక భద్రత ఇక ప్రభుత్వంపై ఉందని చెప్పక తప్పదు. అయితే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2004 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్కి విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిన నుండి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని కొనసాగించాలనే 2 దశాబ్దాల ఉద్యమిస్తున్న గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లు సాధన దిశగా ఎటువంటి చొరవ చూపకపోవడంతో, మరింత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండడంతో అన్ని వర్గాల సంక్షేమ కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులకు అండగా నిలిచారని చెప్పక తప్పదు. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి సిపిఎస్ విధానం పరిధిలో తీసుకువచ్చి ఇక దాన్ని అప్పటి ప్రభుత్వం 2023లో డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన నియామకాలు మాత్రం 2004 చేపట్టింది. వాస్తవానికి ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రామాణికంగా తీసుకున్న నూతనంగా ఉద్యోగులు చేరిన ఉపాధ్యాయులు ఓపీఎస్ పరిధిలో చేర్చాల్సి ఉండగా సిపిఎస్ విధానం పరిధిలోకి తీసుకురావడంతో అప్పటి నుండి ఉద్యోగులు తమకు ఇక ఓపీఎస్ పరిధిలో చేర్చాలంటూ ఉద్యమాన్ని ఇక ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే ఇందులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మనకు అమలు కాబోతున్నట్లు ఇక సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఒక లేఖ అయితే రావడం జరిగిందనమాట. దీన్ని త్వరలోనే ప్రెస్ క్లబ్లో ఇక విన్నవించుకొని మనందరికీ కూడా త్వరలోనే ఒక మంచి శుభార్తన అన్నట్టు మనకైతే వెలువడించడం జరిగింది.